హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆలస్యం అమృతం విషయం. సో ఈ విషయం మన పెద్దోళ్ళు అన్నారు, నేను అంటలేదు. అండ్ 2 minutes సైలెన్స్ ఫర్ నైనిక నెగ్లిజెన్సీ అన్నమాట. సో తన నిర్లక్ష్యమే తనకి శత్రువు అయింది. సో తన నిర్లక్ష్యమే తను తొక్కేసింది. ఈ విషయాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను, సో స్టార్టింగ్ డేస్ ఆఫ్ బిగ్ బాస్ అసలు తనంత యాక్టివ్‌గా ఎవరు లేరు. చిన్న వయసైనా గానీ తను టాస్క్ పెర్ఫార్మన్స్‌లో అయితే ఇరగదీసేస్తుంది అంతే. ఏంట్రా ఈ పిల్ల జింక కన్నా ఫాస్ట్‌గా పరిగెడుతుంది అనుకున్నా నేను. ఆ తర్వాత చీఫ్ అయింది. సో చిన్న వయసులోనే అధికారాన్ని కట్టబెట్టారు. సో రాజ్యాన్ని ఇచ్చినట్టు సో సింహాసనాన్ని ఇచ్చారు. సో పరిపాలించు అన్నారు. సో కొత్తగా పరిపాలన కాబట్టి అవకతవకలుంటాయి. సో అది మనం ఎవరు కాదనం. సో కారణాల చేత తను చీఫ్‌గా తన టీమ్ మొత్తాన్ని కోల్పోయింది. ఇట్స్ ఓకే. మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేకుండే. కానీ తర్వాత కాలక్రమేణా వన్ బై వన్ సో ఆ ఆటలో తననేది ఐడెంటిటీ పోయిందనమాట. సో మొదట్లో తన ఆట బాగా ఆడిందని ఐడెంటిటీ, ఆ తర్వాత తన చీఫ్ అయిందన్న ఐడెంటిటీ, ఆ చీఫ్‌తో 1 వీక్ కొనసాగిందన్న ఐడెంటిటీ ఉంది. ఆ తర్వాత తన గ్రాఫ్ డౌన్ అయిపోయింది. అండ్ అది ఎలా ఉందంటే తనకొక ట్యాగ్ పడిపోయిందనమాట. సో గాసిప్స్ బ్యాచ్. ఈ పోనీటైల్ బ్యాచ్ అంటారు చూడండి, గాసిప్స్ బ్యాచ్ అని. ఈ బ్యాచ్ ఆ బ్యాచే. సో వీళ్ళకేముండదనమాట. సో తినేతప్పుడు, లేకపోతే హెయిర్ దువ్వుకునేతప్పుడు, లేకపోతే డ్రెస్ చేసుకునేతప్పుడు, లేకపోతే బ్రష్ చేసుకునేతప్పుడు ఇవన్నీ ఏందంటే గుసగుసలు ఆడుతూనే ఉంటారు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఏదేదో మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. సో ఈ బ్యాచ్‌కి పరాకాష్ఠగా మారారనమాట. సో నైనిక, సీత అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా ఇక అదే బ్యాచ్. సో ఆ బ్యాచ్ గానే ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళు ఒకళ్ళతో మింగిల్ అవ్వరు. ఇంకొకళ్ళు మింగిల్ అవుతా ఉన్నా గానీ మింగిల్ కానివ్వరు. ఆ మింగిల్ అవ్వటం కూడా వాళ్ళలో వాళ్ళకే ఉండేది. ఎట్లా ఉండేదంటే పెనపాముల్లాగా ఇంక పెనేసుకొని ఉంటారనమాట ప్రతి కాన్వర్జేషన్ కూడా. ఇలాంటి కారణాల ద్వారా సో నాగమణికంట క్లియర్‌గా నామినేట్ చేశాడు. సో నువ్వు ఇంతకుముందు పెర్ఫార్మన్స్ ఉంది. ఇప్పుడు నీ పెర్ఫార్మన్స్ లేదు. సో నువ్వు బెడ్‌రూమ్‌కే పరిమితమై ఉన్నావు. సో నువ్వు ఆటలో కనబడట్లేదు. నువ్వు గేమ్‌లో కనబడట్లేదు. నువ్వు హౌస్‌లో కనబడట్లేదు. సో ఈ విషయం మీద నేను నిన్ను నామినేట్ చేస్తున్నానంటే, నువ్వు అన్నిట్లో ఉండి కూడా నువ్వేం చేయలేకపోతున్నావు గదా నన్నా! సో తను నామినేషన్స్‌లో మాట్లాడిన తీరనమాట. ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒకళ్ళు కనబడట్లేదు అన్నందుకే సో సోనియా ఎలిమినేట్ అయింది. అండ్ నేను నామినేషన్ రోజు కూడా అన్నా మణికంఠ ఈ పదాన్ని యూజ్ చేశాడు. మేబీ నామినీకి ఎలిమినేట్ అవుతదేమో అని. అండ్ ఆ తర్వాత నబిల్ సేమ్ పాయింట్ నామినేట్ చేశాడు. అయితే నబిల్ పాయింట్‌ని కూడా తను ఒప్పుకోకపోతే, సో నువ్వు ఒప్పుకోలేదు అంటే నేను నీకు ఇంకొక పర్ఫెక్ట్ పాయింట్ చెప్తానంటే ఓకే వదిలేసేయి అంది. ఎందుకంటే మనోడు లెక్కేసి కొడతాడనమాట కొట్టడంలో కూడా. సో ఆ విషయంలో తను కూడా సైలెంట్ అయింది. అండ్ నేను ఈ మాట ఎందుకన్నానంటే తనను నామినేట్ చేసిన విధానం ఏంటి? నీ పెర్ఫార్మన్స్ లేదు అనే విషయం. అయితే ఈ వైల్డ్ కార్డ్ రూల్ ఎంట్రీ పనిలో సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గేమ్‌లు జరిగినాయి. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ జరిగినాయి. అండ్ ఈ వీక్ కూడా అవకాశం వస్తే తను ఒక్క గేమ్‌లో అన్నా పెర్ఫార్మన్స్ చేసిందా? తను నామినేట్ చేసిన విధానానికైనా అయ్యో! నా పెర్ఫార్మన్స్ లేదని కంటెస్టెంట్లు అంటున్నారు. అండ్ బయట పీపుల్ ఏమనుకుంటారో. సో నేను ఇప్పటికైనా పోటీ చేస్తే బావుండు అని చెప్పేసి తర్వాత 4 గేమ్‌లు జరిగినాయి. 4 గేమ్‌లో ఒక్కటైనా పెర్ఫార్మన్స్ చేసిందా? ఏ ఒక్క దాంట్లో పెర్ఫార్మన్స్ చేయలేదు. పైగా అవకాశాన్ని వాడుకోలేదు. మిగతా వాళ్ళు కూడా వాడుకున్నారంటే సీత కూడా వాడుకోలేదు. కానీ సీత నామినేషన్స్‌లో లేదు ఈ వీక్. పోనీ తిను నామినేషన్స్‌లో ఉంది. ఇంకి పింకి పాంకి అని చెప్పేసి సో నబిల్‌ని గేమ్‌కి పంపించారు. వాడేమో పులిహోర చేశాడు. ఆదిత్య ఓం గారు గెలిచారు. సో ఇంకొకటి కాంతారాలో ఇండివిడ్యువల్‌గా గెలవాలనుకుంటారు. టీమ్ స్పిరిట్ అనేది లేదు. నిఖిల్ టీమ్‌లో టీమ్ స్పిరిట్ ఉంది. అందుకని ఆదిత్య గారికి అవకాశం ఇచ్చారు. ఆయన గెలిచారు. కాంతారాలో ఆదిత్య గారికి అవకాశం ఇయ్యలేదు. అందుకని చెప్పేసి ఆయన పెర్ఫార్మన్స్ అనేది చాలా లేట్‌గా బయటపడింది. సో ఆయన మొదటి నుంచి ఒకే టీమ్‌కి ఉండారు. వీళ్ళు ఒక అవకాశం ఇచ్చారు వచ్చి రాంగాల్నే. సో ఆదిత్య అన్న టాలెంట్ చూపెట్టాడు. సో వెళ్ళేటప్పుడు కూడా మగోడిలాగా వెళ్ళాడనమాట బయటికి. సో ఎవ్వరు అది అన్‌ఫెయిర్ అని అనలేము. సో ఆయన తప్పు చేశాడని అనలేము. సో ఉన్నన్నాళ్ళు దర్జాగా మచ్చ కూడా లేకుండా వెళ్ళిపోయాడురా అంటున్నాం. మరి నైనికాకి మరి ఆ రోజు తను ఆడుండొచ్చే. సో 3 టాస్కుల్లో నబీల్ ఆడే బదులు తను ఆడుండొచ్చు. అండ్ విష్ణుప్రియ అప్పటికి దూకి స్విమ్మింగ్ పూల్‌లో తను ఆడింది. విష్ణుప్రియ కన్నా బాడీ తక్కువ, వెయిట్ తక్కువ కాబట్టి మేబీ తినే పెర్ఫార్మన్స్ చేసుండొచ్చు. లేదు మణికంఠ బదులు ఈమె పోయి ఉండొచ్చుగా. సో మణికంఠ, యష్మి ఇద్దరు బ్యాలెన్స్ అవుతా బాల్స్‌ని ఆ బ్యాలెన్సర్ కడ్డీ మీద బాల్స్ అవతలది అదన్నా ఆడొచ్చుగా. ఏ గేము ఆడలేదు. ఏ టాస్కు ఆడలేదు. సో బోటమ్ ప్లేస్‌లో ఉంది. కేవలం ఆదిత్య ఓం గారి కన్నా ముందు ఈమె పోవాలి. కానీ కంటెస్టెంట్లు సో వాళ్ళని అనాలనమాట ఫస్ట్. సో ఎవరు గేమ్ ఏంటిదనేది చూసుకోకుండా సో ఈయన ఈ వీక్ పెర్ఫార్మన్స్ ఉంది. ఆమె చీఫ్ అయిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకానప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఈయన లీడ్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు క్లియర్‌గా నైనిక నుంచి సో అన్నను ముందుకునే ఆ రోజు సాగనింపారనమాట. సో ఇది కంటెస్టెంట్లు చేసిన తప్పుగా నేను పరిగణిస్తాను. అండ్ నైనిక తన చేతులారా తన సమాధి తనే తీసుకుంది. తన గొయ్యి తానే తవ్వుకుంది. వేరే వాళ్ళకి ఎవరు అవకాశం లేదు. వేరే వాళ్ళ వల్ల ఎవరి వల్ల ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయిందంటే రీజన్ ఎవరబ్బా? ఇద్దరు. ఇద్దరు కూడా కాదు ముగ్గురు.
సో, మన నబిల్ గురించి చెప్పుకుంటూ నామినేట్ చేసినందుకు అండ్ మిడ్ వీక్‌లో సీత ప్రేరణ వాళ్ళిద్దరే కదా గిల్లి అవతలేసారు. మరి ఇంకేంటి? అలానే ఈమెది ఎవ్వరి వల్ల కాలేదు. ఈమెని జస్ట్ నామినేట్ చేసే భాగంలో సో, నబీల్ అండ్ మణికంఠ హస్తం ఉంటే, ఇక మిగతాదంతా తన తానే జేసుకుంది. ఆడియన్స్ ఓట్ కరెక్ట్‌గా ఏసారనమాట. సో, ఓటింగ్ బావుంది. సో, కరెక్ట్‌గా ఏసారు. కాతే టైమ్ బ్యాడ్ వల్ల ఆదిత్య ముందుకు పోయాడు. పాప ఎనకొచ్చింది. సో, నాకైతే ఇదే అనిపిచ్చింది. మీకేమనిపిచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అండ్ ఫస్ట్‌గా మన ఛానెల్‌ని కాస్త లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థాంక్ యూ.